ఇల్లు నీట్గా ఉంచుకుందామని ఒక్కరికి కూడా లేదు. చిచి, ఎక్కడున్నారో వీళ్ళంతా? ఓ, ఇక్కడున్నారా? కార్పొరేటర్లని చెత్త లేకుండా చూడండిరా అంటే చెత్త విధవలాగా కొట్టుకుంటున్నారు. సరిగ్గా దొరికారు. నేను దులపాల్సింది ఇంట్లో కాదు, స్టూడియోకెళ్ళి వీళ్ళ దుమ్ము దులపాలి. ఏంటి బాబు ఇలా వచ్చావు? దుమ్ము దులపడానికి కాదు, కడగడానికి. ఓ, కీప్ ఇట్ అప్. వెరీ గుడ్. బాత్రూమ్ లో బకెట్ చీపురు ఉన్నాయి, వెళ్ళి కడుక్కో. నేను దులుపుతాను, కడుగుతాను అన్నది మీ ఛానల్ ఫ్లోర్ నో సీలింగ్ నో కాదు. మరి మీ ఛానల్లో చర్చకొచ్చిన ఆ కార్పొరేటర్లని. వాళ్ళని ఆ ప్రశ్నలతో దులిపేస్తా, కడిగేస్తా. ఓహో, కాల్ చేసి ప్రశ్నలు అడగడం కన్నా లైవ్ లో ఆడియన్స్ డైరెక్ట్ గా వచ్చి అడగడం సూపర్ కాన్సెప్ట్. అయితే ఇంకెందుకు ఆలస్యం? మీరు ఓకే చెప్తే నేను దులపడం మొదలు పెడతాను. నీలాంటి సామాజిక బాధ్యత ఉన్న యూత్ కోసమే మా డబ్బా టీవీలు తలుపులు తెరుచుకున్నాయి. కీప్ ఇట్ అప్. కమ్ ఆన్. ఏంటి డస్ట్? ఓ, సారీ. కమ్ ఆన్. సామాన్యులకు పెద్దపీట వేస్తుంది మా డబ్బా టీవీ. అందుకు నిదర్శనంగా మా యాంకర్స్ తో కాకుండా ఆడియన్స్ తోనే ఈ చర్చ మొదలు పెట్టబోతున్నాం. వెల్కమ్ టు కామన్ మ్యాన్. వీడిని పనిలో పెట్టుకుంటే స్వీపర్ పనితో పాటు టచ్ బాయ్ పని కూడా చేయించుకోవచ్చు. కుర్చీని కూడా కాపాడుకోలేదు వాడివి, నువ్వే కార్పొరేటర్ రా. చూసావరా, నీకు ఫేస్ వాల్యూ లేదని వీడికి కూడా తెలిసిపోయింది. ఎవడ నువ్వు? నేను ఓటర్ని. నమస్తే సార్. వీడేంటి ఓటర్ అనే కదా అన్నాడు, ఏదో షూటర్ అన్నట్టు అంత భయపడుతున్నాడు. నీట్ గా ఉన్నాయి. ఇప్పుడు కూర్చోండి. ఓటర్ మహాశయ, ఇంతకీ మీకేం కావాలో చెప్పండి. మీ సమస్య ఏమిటో చెప్పండి, దాని మీద మేం పోరాడతాం. మీ 2 కాలనీల్లో చెత్త ఎక్కువగా ఉంటుంది, ముందు దాన్ని క్లీన్ చేయండి. వాటిని స్వచ్ఛ కాలనీలుగా మార్చండి. అవును, నేను చూశాను. వీళ్ళ కాలనీ అంతా మొత్తం చెత్తమయ్యదు. వీళ్ళ కాలనీలో చెత్తతో పాటు చెత్త వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే వీళ్ళ కాలనీ మొత్తం చెత్త కాలనీ అయిపోయింది. నీదే చెత్త కాలనీ, చెత్త ఫేస్ కూడా. అందుకే ఇందాక ఓటర్ గారు నీ ఫేస్ అంతలా తుడిచేశారు. ఒరేయ్, నాది చెత్త ఫేస్ అయితే టోటల్ గా మీ ఫ్యామిలీ మొత్తం చెత్త ఫ్యామిలీరా. సార్, ఈ తాత ముత్తాతలు కూడా చెత్త ఎత్తేసేవారంట. సార్, వాడి చెత్త మాటలు వినకండి, గబ్బు వెదవా. వాడి నోట్లో నోరు పెట్టకండి. నన్ను చెత్తది అంటావా? నీ అబ్బ చెత్తదవా? ప్లీజ్, చెత్తని అన్నిసాలని నా పసి హృదయాన్ని గాయపరచకండి. ప్లీజ్ హలో, ఇక్కడ చూడండి. రంపం గారు, వాళ్ళని నేను సెట్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. చూడటం తప్ప ఏమి చేసే పరిస్థితుల్లో నేను లేనమ్మా. కంటిన్యూ. ఇలా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మీ పర్సనల్ విషయాల్లో గొడవ పడ్డా ఏం బాలేదు. మేడం, ముందు కెమెరా ఆన్ చేసారో లేదో చెప్పండి. లేదు, బ్రేక్ ఇచ్చాను. కెమెరా ఆన్ చేయకుండా చర్చ ఎట్లా చేస్తామండి? సరే, కెమెరా ఆన్. అలాగే ఆన్ చేశారు. ఇప్పుడు చెప్పండి మేడం, ఏం చేయాలో. అలా అడిగారు, బాగుంది. మీరిద్దరూ గొడవ పడితే మీకే నష్టం. చిన్నప్పుడు చదువుకున్నాం కదా, కలిసి ఉంటే కలదు సుఖం అని. ఏంటి వీటితో కలవటమా? చి. ఏ టెర్రరిస్టునైనా ఏ నక్సలైట్తోనైనా కలవముంటే కలుస్తారు గానీ వీటితో మాత్రం చచ్చలే కలవను. నాకు ముందు నుండి తెలుసురా నీలో దేశద్రోహి లక్షణాలున్నాయని. ఇప్పుడు నువ్వే అందరి ముందు ఒప్పుకున్నావు. నన్ను దేశద్రోహి అంటావా? మరి దేశద్రోహి కాక ఎందుకు? మీరు ఇలా కొట్టుకుంటూ ఉంటే అపోజిషన్ వాడు మీ మీద గెలుస్తాడు. అందుకే మీరు కలిసి ఉంటే అపోజిషన్ వాళ్ళని కలిసి తొక్కేయచ్చు.
మార్పే మీ విజయానికి నాంది. ఏది ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కలిసి ఉంటామని మాట ఇవ్వండి. అయితే ముందు వాడిని మాట ఇవ్వమనండి. ఆహా. ఆ, అయితే ముందు వాడే ఇవ్వమనండి. నేను మాట ఇచ్చాక వాడు ఇవ్వకపోతే అసలే వాడు పెద్ద చీటర్. ఆ, ఆహా. మరి నువ్వు లోఫరా? మాట ఇచ్చి తప్పారాక నువ్వేరా? అసలు మాట మీద నిలబడిన ఫ్యామిలీ ఇది. ఏయ్, ఆ మాట తప్పే ఫ్యామిలీ మీదేరా. మళ్ళీ చూసుకుందాం. ఏం ఏ మాట్లాడుతున్నావ్? ఇంద్రా, ఏ ఇంద్రా పోరా. చూసేది? నువ్వు లోపల పోవే. రా, నువ్వు ఏం టాపర్ మాట్లాడుతున్నావు రా, నువ్వు? నువ్వు పెద్ద ఏం చీటర్ చేస్తావు? రా. ఏ ఇంద్రా పోవే. చూసేది? ఏ ఇంద్రా నువ్వు చేసేది? అబ్బాయ్, ఆ? అబ్బాయ్. ఓ, కెమెరా ఆఫ్. ఆ, ఏంటి బావా? థ్యాంక్స్ బావా. మీరు కెమెరా ముందు కొట్టుకుంటూ కెమెరా ఆఫ్ అవగానే ఇలా యాక్టింగ్ చేస్తున్నారేంటి? కెమెరా ముందే కదా కొట్టుకునేది. ఆ? ఓ, నేను రాజకీయము ఏంటి నభంజీ, దీనికే అంత టెన్షన్ పడాలా? ఆఖరి అస్త్రంలా వీళ్ళ మీదకి రాములక్కన్ పంపి వీళ్ళ మ్యాటర్ సెటిల్ చేద్దాం. నా టెన్షన్ ప్రోగ్రాం గురించి కాదమ్మా, నా వైఫ్ కాల్ గురించి. లిఫ్ట్ చేసి మాట్లాడచ్చుకుదా? ఫోన్ లో మాట్లాడితే నా మీద ఆటం బాంబు పడిన ఫీలింగ్, డైరెక్ట్ గా మాట్లాడితే హెక్న అనుభవం పడిన ఫీలింగ్. మీ ఆటోంబం నుంచి కాల్ అండి. ఆ, ఆ, ఇదిగో ఏదో ఒకటి మాట్లాడేసి కొంచెం కవర్ చేయి. హలో మేడం. కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? ఏంటా ప్రోగ్రామ్స్? మేడం అది ఏంటా పనికి మళ్ళీ ప్రోగ్రామ్స్? ఎవరు చూస్తారా ప్రోగ్రామ్స్? ఏంటి మేడం? నా భార్య ఫోన్ చేస్తే హ్యాండిల్ చేయలేక ఓర్ని ఫోన్ హ్యాండిల్ చేసాడు ఒక ఆర్ట్. నన్ను చూసి నేర్చుకో. మా ఆవిడే ఫోను ఎత్తి నీ ఆర్ట్ చూపించు. ఇప్పుడు చూడు. హలో, మీరు జీతాలు తీసుకుంటుంది మా జీవితాలతో ఆడుకోవడానికా? ఏంటా ప్రోగ్రామ్స్? ఏంటే నా మొగుడు ఎక్కడికి వెళ్ళాడు? వాడికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, దానికి చేస్తేనేమో కట్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడవేంటే? మాట్లాడు. ఏంటే ఏమైంది అందరికి? మాట్లాడవే. ఏంటే హాలికి చెప్తున్నావు? ఏంటి మాట్లాడు. అదేంటే అది అది కాదేంటి? మాట్లాడు. మాటలు రావట్లేదా? ఏమైంది అందరు గునుకుంటున్నారు? అయ్యో, ఫోన్ హ్యాండిల్ చేసుడు ఒక ఆర్ట్. ఒక్కరోజు డబ్బా టీవీ చూస్తేనే ఇలా ఉంటే రోజు చూసే వాళ్ళ పరిస్థితి ఏంటి అని బాగా గడ్డి పెట్టింది మీ ఆవిడ. మీ ఇద్దరిది సేమ్ క్యాస్ట్, సేమ్ రీజియన్ కదా, ఇక ప్రాబ్లం ఏంద్రా బాయ్? కెమెరా ఆన్ చేస్తే చాలు కుక్కలు లెక్క కొట్టుకుంటున్నారు. మీరు సమాధానం సరిగ్గా చెప్పకుండా కెమెరా బంద్ చేస్తా. నా పార్టీ గుర్తు తలుపు అవటం, ఆ. వీడి పార్టీ గుర్తు కిటికీ అవటం. పార్టీ గుర్తులకే పరిశాన్ చేయడం ఏంది? నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆడి పార్టీ గుర్తు తలుపు, ఎవరింటికి ఉండకూడదని ధమ్కీ ఇచ్చిన. నువ్వేమో కొంపలికి కిటికీలు ఉండకూడదంటివా? అవును, అందుకే మా కాలనీ వాళ్ళు వాణ్ణి, వాడి కాలనీ వాళ్ళు నన్ను మా పార్టీ గుర్తులు మార్చుకోకపోతే కాళ్ళు ఎరగొడతామని వార్నింగ్ ఇచ్చారు. అందుకే గొడవలు మొదలయ్యాయి. ఇప్పటి సంధి ఈ లొల్లి ఆపి మీ జనాలు చెప్పినట్టు మీ పార్టీ గుర్తులు మార్చుకోండి. ఆహా, మార్చుకోకపోతే నేను కొత్త పార్టీ షురూ చేసి పార్టీ గుర్తుగా ఇంటి గుర్తు పెడతా. అందులో తలుపులు ఉంటాయి, కిటికీలు ఉంటాయి. మీ అందరి ఓట్లు మాకే పడతాయి. ఒరేయ్, నువ్వు పార్టీ గుర్తు మార్చుకుని ఉంటే ఇన్ని కూడా వచ్చాయి కాదురా వెధవా. అసలు నువ్వే ఈ పని ముందు చేసుంటే ఈ గొడవంతా ఉండదు కదా. నువ్వే బుద్ధి లేదవి. నీ వల్ల ఇలా కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. నువ్వేరా బుద్ధి అని వెధవే. నీకే బుద్ధి లేదు. ఏమాట్లాడుతున్నావు నువ్వు? అదే మరి అసలు నీ వల్లే ఏంటి లొల్లి? పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఇంకా కెమెరా ఆన్ చేయకుండానే కొట్టుకున్నాడు, షురూ చేసిండు. మాట్లాడుతున్నావు. ఏం నువ్వు మాట్లాడేది? వీళ్ళని కంట్రోల్ చేయడం మన వల్ల కాదు. వీళ్ళని ఆపండి, ఆపండి. కాలనీలో ఉన్న సమస్యలు చాలా అన్నట్టు మీరు కొట్టుకొని ఇంకో కొత్త సమస్య తీసుకొస్తారా? ఓయ్,
మేమెలనుకుంటున్నావు? కార్పొరేటర్స్ నే క్వశ్చన్ చేస్తున్నావా? డబ్బాలో వేసిన రాళ్ళల్లా కొట్టుకు చచ్చే మీరు కార్పొరేటర్స్ కాదు, డబ్బా రేటర్స్. చెప్పు. వాళ్ళు బట్టలు చిరిగేలా కొట్టుకుంటున్నారుగా, అది నాకు బాగా నచ్చింది. ఎంత మంచి కట్టుబాట్లే. జనాలు కొట్టుకు చచ్చిపోతుంటే నీకు నచ్చుతుందా? అలా పెంచారు నిన్ను. వాళ్ళ గొడవ చూసి మన వీధిలో వాళ్ళందరూ మన డబ్బా టీవీనే చూస్తున్నారు. ఇదే కంటిన్యూ చేయి. హలో, ఎలా ఉందా మన యాక్టింగ్? సూపర్. అదిరిపోయింది ఇంకా కదా తిరిగే కెమెరా. ఏమైంది వీళ్ళకి? ఇప్పుడే వాళ్ళకి హితబోధ చేసి వాళ్ళ గొడవ నాపాను. అబ్బా, మా గజానికి వాళ్ళు కొట్టుకోవడం బాగా నచ్చిందని చెప్పింది. అందుకే టీఆర్పీ రేటింగ్స్ బాగా పెరిగాయి. వెళ్ళి మళ్ళీ వాళ్ళ మధ్య గొడవ పెట్టండి. జనాల మధ్య చిచ్చు పెట్టడమేనా మా పని? గొడవ ఆపమన్నా ఆపినాం, మళ్ళీ గొడవ పెట్టమంటే మా వల్ల కాదు. అదిగో, మళ్ళీ మా గజమే. హలో, ఏంట్రా గూట్లే, వాళ్ళని కొట్టుకునేలా చేయమంటే లవర్స్ ని కలిపినట్టు కలిపేశావు. ఎంటర్టైన్మెంట్ పోయిందని ఇక్కడ ఆడియన్స్ గొడవ పెడుతున్నారు. నేనెక్కడ కలిపాను? వాళ్ళే కలిసిపోయారు. ఆ, ఈ దెబ్బతో జనం అంతా మన మామూలుగా ఏంటి? మళ్ళీ ఏదో ఒకటి చేసి గొడవ పెట్టు. నా ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి. ఆ, ఆ, అలాగే గజం, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ముందు ఫోన్ పెట్టి. హలో, కలపాలంటే కష్టం గాని విడగొట్టడం ఎంతసేపు? మీరు చెయ్యకపోతే నేను ఆ పని చేయలేనుకుంటున్నారా? చూస్తూ ఉండండి. ఆ, ఈసారి మనం గెలవటం అవును ఖాయం. బాబా, అలాగే వేసేస్తారు ఓట్లు మనకి. ఆ. నీ మాట చలో సార్, బయట ఏదో టాక్ ఉందంట, నిజమేనా? ఏంటా టాకు? అదేనండి, మీ ఇద్దరిది సేమ్ క్యాస్ట్ అంట. అవును అవును. అయితే? మీ ఇద్దరిది సేమ్ రీజన్ కూడా అంట. అవునయ్యా అయితే. మీ ఇద్దరికి డాడీ కూడా సేమ్ అంట. అవతల సేమ్ సేమ్ అంటున్నారండి. రేయ్, ఎవడ్రా వాగింది? ఏమోనండి, బయట టాక్ అలా ఉంది. అవును, ఇంతకీ మీ ఇద్దరు ఎవరు ఒరిజినల్ కొడుకు అయి ఉంటారు? వాడు వాళ్ళ నాన్నకి సెకండ్ సెటప్ కొడుకు అయి ఉంటాడు. ఆ? అందుకే జనాలు అనుకుంటారు. అవునవును. ఏంట్రా, నేనే మా నాన్నకి అసలు కొడుకుని, నువ్వే మీ నాన్నకి థర్డ్ సెటప్ కొడుకు అయి ఉంటావు. చూడు. చూడరా, ఎవరు చెప్పాడా నీకు? నా ముక్కు మా నాన్న ముక్కు ఒకటే, సేమ్ టు సేమ్. చూడరా, నా మూతి మా నాన్న మూతి ఒక్కటే. నాకు తెలుసా మీ నాన్న మూతి, మీ నాన్న మూతి ఈ మూతి ఒకటేనా? కాదులే వై. ఏంగా అసలు అర్థం నీ చేసుకోలే వై. ముక్కు, నీ మీ మూతి నాన్న వేరు, ముక్కు. ఇప్పుడు గొడవ పెరుగుతున్నట్టే టీఆర్పీ కూడా బాగా పెరుగుతుంది. మీ నాన్న మూతి వేరు. పోయ్ పో. రేయ్, ఆపండి. ఇలా దుమ్ములు కొట్టుకోవడం ఏంటి? ఇప్పుడు కొట్టుకోండి. రారా, చెప్పాడుగా ఇక ఆగేది లేదు. చెప్పరా నువ్వు? ఏంటో నువ్వు మాట్లాడలే. పోరా. నువ్వు మాట్లాడలే. పోరా. నీ ముక్కు నువ్వు సెకండ్ సెటప్ కొడుకు నీ కాకపోతే ముక్కు నీ నాన్న ఎలా ముక్కు. కొట్టారు? ఏయ్! ఆపండ్రా ప్లీజ్, ఇది లైవ్రా, అవతల జనాలు చూస్తున్నారా? చూసేలేవయ్యా, నాకు ఓట్లు అయిపోతే ఎలా ఎరగొట్టానో బాగా తెలిసి వస్తది. జనాల తొక్క వాళ్ళే బీక్తారు, నేను చూడు ఎలా బీక్తాను. సార్ సార్, వాళ్ళు నన్ను మాట్లాడుతుంటే వాళ్ళు ఊరుకోరండి. మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారు సార్. ఏంట్రా పోలీసులు పీకేది? పండక్కొచ్చి మామూలు తీసుకునే వాళ్ళకి మేమేంట్రా భయపడేది? హలో మిస్టర్, రాత్రి అయితే నా కాడికొచ్చి మందు తాగే వాళ్ళతోటి నేనెందుకు భయపడతాను? యు ఆర్ అండర్ అరెస్ట్. ఎవరా అది? సార్ నమస్తే సార్. ఎస్ఐ గారు, బాగున్నారా? కులాసారా? అంతా హ్యాపీనా సార్? ఎప్పుడు వచ్చారు సార్? ఓకే సార్, ఉంటారు సార్. అబ్బబ్బే. ఇంతకీ ఛానల్ ఓనర్ ఎవరు? అది నేనే. చెప్పండి, ఏం కావాలి? వాట్ ఈస్ దిస్? ఇలాంటి ప్రోగ్రాం పెట్టి జనాల్ని పోలీసుల్ని తిట్టించినందుకు నీకు 3 నెలలు జైలు శిక్ష మరియు నీ ఛానల్ సీజ్ చేయమని ఆర్డర్.